ఎవరి అంచనాలు వాళ్ళది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీం ఏదైతే ప్రత్యేకించి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి ఒక టీం తయారు చేసినటువంటి ఒక రిపోర్ట్, నేను ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళది కూడా చెప్పాను, దేనిది అదే లెక్క కాబట్టి దేనిది అదే మాట్లాడుకోవాలి. తాజాగా చూస్తే వీళ్ళు రాయలసీమ పరంగా చూస్తే మొత్తం సీట్లు 52లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34 గ్యారంటీ గెలుస్తుందని, తెలుగుదేశం పార్టీ 8 గ్యారంటీ గెలుస్తుందని, ఫైట్ 10 ఉందని లెక్క వేస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం సీట్లలో 175లో వైసీపీ సింగిల్గానే 89 స్థానాలకి ఆల్రెడీ గెలుచుకుంటుందని, తెలుగుదేశం కూటమి సింగిల్గానే 52 సీట్లు గెలుచుకుంటుందని, ఫైట్ 34 స్థానాల్లో ఉంది అన్నటువంటిది, ఎవరైనా గెలిచే అవకాశం ఉంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో ఇక ఇది చూస్తే కృష్ణా జిల్లాలో మొత్తం 18 సీట్లు ఉంటే ఇందులో 16 సీట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 గ్యారంటీగా గెలుచుకుంటుంది, తెలుగుదేశం 9 గ్యారంటీగా గెలుచుకుంటుంది, ఫైట్ 2 ఫైట్ ఉంటుంది అన్నటువంటి అంచనా వేశారు. అట్లాగే ప్రకాశం జిల్లాలో మొత్తం సీట్లు 12కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6, టీడీపీ 4 గ్యారంటీ గెలుచుకుంటే ఫైట్ 2 ఉందని అంచనా వేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం 10 సీట్లలో టోటల్గా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6, టీడీపీ 2 గెలుచుకుంటుందని, 2 స్థానాల్లో ఫైట్ గట్టిగా ఉంది అన్నటువంటిది లెక్క వేశారు. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం సీట్లు 15కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5, తెలుగుదేశం పార్టీ 7 గ్యారంటీ గెలుస్తాయని, 3 ఫైట్ ఉంటుందని అంచనా వేశారు. అట్లాగే విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7, తెలుగుదేశం పార్టీ 5, ఫైట్ 3 ఉంటుందన్నటువంటిది అంచనా వేశారు. అట్లాగే గుంటూరు జిల్లాలో మొత్తం 17 గంట ఉమ్మడి అనమాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6, టీడీపీ 8, ఫైట్ 3 ఉంటుందన్నటువంటిది అంచనా వేశారు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం సీట్లు 19కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 గెలుచుకుంటుందని, టీడీపీ వచ్చేటప్పటికి ఇక్కడ ఇది మన ఓవరాల్ సర్వే రిపోర్ట్లో తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, టీడీపీ 5, ఫైట్ 6 ఉంటుందన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఇకపోతే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10కు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5, టీడీపీ 4 ఖాయం, ఫైట్ 1 ఉందని అంచనా వేస్తున్నారు. విజయనగరంలో మొత్తం సీట్లు 9కు గాను వైసీపీ 7, 2 ఫైట్ ఉందన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, ఫైట్ 2 ఉందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14కు గాను ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10, టీడీపీ 1, ఫైట్ 3 ఉందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14కు గాను వైసీపీ 7, టీడీపీ 4, ఫైట్ 3 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చేటప్పటికి మొత్తం 14 సీట్లకు గాను దాదాపుగా 7 టీడీపీ, 4 ఫైట్, 3 ఫైట్ ఉంటుంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. 4 టీడీపీ, 3 ఫైట్ ఉంటుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది రేపు రిజల్ట్ రోజున కానీ తెలియదు.